ఏజ్ పెరిగే కొద్దీ కొంచెమైనా మనం డల్ అవుతూనే ఉంటాం కదా. Yes, yes. 70 ఏళ్ళకు కూడా ఇప్పుడు మన పెద్దోళ్ళు ఉన్నారు, మెట్లు ఎక్కుతున్నప్పుడు దిగుతున్నప్పుడు స్టేజ్ల మీద తెలియట్లేదా వాళ్ళ అవును. ఏజ్ కానీ అది తెలుస్తుంది అవునవును. కదా. అవునవును. అది చాలా బాధాకరం సరే నాకు. ఇప్పుడు ఈ టాపిక్ తీశారు కాబట్టి ఆడియన్స్ అంతా ఒక డౌట్ ఉంటుంది. అసలు ఏజ్ ఎంత అంటే డౌట్ ఉంటుంది. 72 నా డేట్ ఆఫ్ Date of బర్త్ birth. 72. నేను పుట్టింది 72లో. ఎస్ ఎస్. ఓకే. ఓకే. పోనీ ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు 50 52 ఏదో ఉంటుంది. అవును. దాంట్లో నేను 48 చెప్పాలనుకుంటాను బేసిక్ గా. అవును. మేము నొక్కేస్తాం కదా. కానీ వీళ్ళది అంత ఏజ్ అంత ఎలాగ అబద్ధాలు ఆడేయడం ఏంటి ఒక మీడియా వాళ్ళు. అది అమ్మో నాకు ఆ మీడియా అంటేనే తలుచుకుంటేనే అసలు ఆది పరాశక్తి ఆవాహయామి అన్నట్టు ఉంటుంది. మీడియా మిమ్మల్ని అలా చేసిందా, మీరు మీడియా వాళ్ళు అలా అయిపోయారా ఏంటి అనేది? నేనే మీడియా వల్ల అలా అయిపోయాను. డేట్ ఆఫ్ బర్త్ మార్చేసేసారు, అదొక అన్యాయమా. ఇంకొకటి నేను ఎప్పుడో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చెప్పాను 200 మూవీస్ అబౌవ్ యాక్ట్ చేశాను అని. ఇప్పటికే అదే కొనసాగిస్తున్నారు, అది చేంజ్ చేయట్లేదు. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. అదైతే చేంజ్ ఉందిలేండి, నెంబర్ ఆఫ్ మూవీస్ అయితే చేంజ్ ఉంది. 509 ఏమో వేసినట్టున్నారు. సో అది వాళ్ళు మార్చట్లేదు. ఓకే. ఆ రెండు అక్కడ మీకు అన్యాయం జరిగింది అయితే. అక్కడ ఫస్టే అన్యాయం జరిగిపోయింది.